ఒదికు హైడ్రా కానూన్ వచ్చిన తర్వాత కట్టుకున్న ఇళ్ళే కూలగొడతాము, అంతకుముందు కట్టుకున్న ఇల్లు కూలగొట్టమని ఖుద్దు హైడ్రా పేపర్ రంగనాథ్ సార్ చెప్తున్నా ఇంకో దిక్కు ఇల్లు కూలగొట్టుడు ఆపుతలేరు. ఇప్పుడు మళ్ళా కూడా జేసీబీలు పెట్టి ఇల్లు పడగొడుతుర్రాయా బాలన్న అంటే పడగొడుతుర్రు. ఇప్పుడు మల్లేడ నీలమట్టం చేస్తుర్రు అంటారా? ఇగో ఈడనే చూడుర్రి. అగో చూసినరా, ముషీరాబాద్ రామ్నగర్లో ఉన్న సుందరయ్య పార్కు దగ్గర రోడ్డు పక్కపొంటి పెట్టుకున్న చిన్న చిన్న దుకాణాలు మొత్తం శిద్రం చేస్తుర్రు. అయ్యా చాలా దినాల సంది ఈడ షాపులు పెట్టుకొని బతుకుతున్నాము, ఇట్లా చెప్పక చేయక కూలగొట్టుడేంది, మాకు బతుకుదెరువు లేకుండా యేసుడేంది, ఏండ్లకేండ్లు ఈడ దుకాణాలు నడిపించుకొని మా సంసారాలు ఇలా తీసుకుంటున్నాము. మాకు మున్సిపాలిటీ వాళ్ళు పర్మిషన్లు ఇస్తేనే కదా ఈడ మేము ఇట్లా అడ్డాలు పెట్టుకొని ఎవరి మీద ఆధారపడకుండా మా రెక్కల కష్టాన్ని మేము నమ్ముకొని బతుకుతుంటే మీ మరి సర్కార్ ఆఫీసర్ల రకాలు మా మీద పడ్డాయా? ఎకరాలు కబ్జాలు పెట్టి బంగ్లాలు భవంతులు లేపుకొని ఫామ్ హౌజులు నిర్పించుకుంటే వాళ్ళ ఇళ్ళను మాత్రం పడగొట్టరు, పొలిటికల్ లీడర్ల జోలికే పోరు. కానీ కాయకష్టం చేసుకొని కాపురాలు ఇళ్ళ తీసుకునే మా మీద నా మీ ప్రతాపం అన్నాగని చెవిటోళ్ళ ముంగట శంఖం ఊదినట్టే అయ్యింది. కళ్ళు మూసి తెరిచే లోపట్నే దుకాణాలు మొత్తం నేలగూలినాయి. హైడ్రా పేపర్ రంగనాథ్ సారు, మీరు కూడా రేవంతాల సార్ లెక్క మాట తప్పుతురా? వాళ్ళు హైడ్రా రాకముందు ఇల్లు కట్టుకున్నా దుకాణాలు పెట్టుకున్నా కూలగొట్టమని మీరే అంటారు, మళ్ళీ మీరే ముఖ్యమంత్రి సార్ లెక్క మాట తప్పుతుండ్రా? ఇట్లా కూలగొడుతురా? పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అన్నట్టు మీరు బుల్డోజర్లను పేదల ఇండ్ల మీదకి దుకాణాల మీదకి దోలిస్తే ఎట్లా? సర్కార్ కానూనుకు ఆపోజిట్గా పేదల ఇండ్లు ఉంటే మీరు కూలగొడితే కూలగొట్టుండ్రి, కానీ వాళ్లకు కూడా నిల్వనీడ లేకుండా చేస్తుండ్రు. కాబట్టి మీరే పెద్ద మనసు చేసుకొని ఇంకేడనన్నా ఇందిరమ్మ ఇంట్లో డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఇప్పించి దందాలు పెట్టుకునేందుకు ఏడనన్నా దుకాణ సముదాయాలు ఏర్పాటు చేస్తే మిమ్మల్ని ఎల్లకాలమే అది పెట్టుకుంటారు. అట్లా కూడా ఆలోచన చేసి పుణ్యం కట్టుకొని సారు, మీకే పుణ్యం వస్తుంది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.